సోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం కర్మ గురించి తెలుసుకుంటున్నాం. చాలా పాపులర్ క్వెషన్స్ సామాన్యంగా ఎక్కువ ఎథిస్ట్ నోటెంబడ వినబడుతూ ఉంటాయి. ఎథిస్ట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫర్స్ నుండి వినబడుతూ ఉంటాయి. వై డిడ్ నాట్ ద యూనివర్స్ క్రియేట్ ఎవ్రీవన్ ఈక్వల్? ఈ యూనివర్స్‌లో మొత్తం అందరూ సమానంగా ఎందుకు లేరు? అలా ఎందుకు సృష్టించబడలేదు? వై ఆర్ సమ్ డిజేబుల్డ్ అండ్ అదర్స్ ఆర్ ఏబుల్ బాడీస్? కొంతమంది పుట్టుకతో అవయవ లోపంగా పుడతారు. కొంతమంది అలా కాకుండా సంపూర్ణంగా పుడతారు. కారణం ఏమిటి? వై ఆర్ సమ్ పూర్ అండ్ అదర్స్ రిచ్? అసలు ఎందుకు ఈ సమాజంలో కొంతమంది పేదవాళ్ళుగా పుడుతున్నారు, కొంతమంది ధనవంతులుగా పుడుతున్నారు? ఇఫ్ దేర్ ఈస్ ఎ గాడ్, నిజంగా భగవంతుడు ఉన్నట్టయితే వై డిడ్ నాట్ హి క్రియేట్ ఎవరీవన్ ఈక్వల్? అందరిని సృష్టిని సమానంగా ఎందుకు చేయలేదు? సమానంగా సృష్టించకపోవటం అనేది తన యొక్క ఇనెబిలిటీయా? లేదా కావాలని చేసేట్టయితే అంత కర్కోటకుడా? సో, అలాగా వై కుడ్ నాట్ ఈవెన్ ఎవరీవన్ క్యారీ పాజిటివ్ కర్మ? పోనీ కర్మ, గిర్మ అంతా కరెక్ట్ అనుకుంటే అందరికీ పాజిటివ్ కర్మ ఎందుకు క్యారీ చేసుకోలేకపోతున్నారు? వై కుడ్ నాట్ ఎవరీవన్ హావ్ ద సేమ్ సాఫ్ట్‌వేర్? సరే, ఏదో బ్రెయిన్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఫార్మ్ అవుతుంది. ఆ సాఫ్ట్‌వేర్‌తోనే అందరూ బతుకుతున్నారు అనుకుంటే అది సేమ్ సాఫ్ట్‌వేర్ ఎందుకు క్యారీ కాలేకపోతున్నారు? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దిస్ టెరిబుల్ ఇన్‌ఈక్వాలిటీ? ఇన్‌ఈక్వాలిటీ ఉండటానికి ఏంటి కారణం? యాక్చువల్‌గా దీని గురించి వరల్డ్ మొత్తం మీద ఉండే డిఫరెంట్ ఫిలాసఫీస్, రిలిజియన్స్ చెప్పే సమాధానాలు చదవదలుచుకుంటే 'ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్' అనే బుక్ ఉంది. ఆ బుక్ చదివితే టెర్రిఫిక్‌గా ఉంటుంది. చాలా టెర్రిఫిక్‌గా ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర ఆహ్, ప్రతి ఫిలాసఫీ నుండి లేదా ప్రతి మా స్క్రిప్చర్ నుండి దీనికున్న ఆన్సర్‌ని రాసుకుంటూ ఆథర్ చాలా బాగా నేరేట్ చేశాడు. 'ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్' ఎక్కడైనా కుదిరితే చదవండి. సో, యాక్చువల్‌గా ఈ క్వెషన్స్ అన్నిటికి ఒకే మూల క్వెషన్ ఉంది. అసలు ఈ క్వెషన్స్ ఎందుకు రైజ్ అయ్యాయి అంటే, బికాజ్ యూ ఆర్ పర్సీవింగ్ సఫరింగ్ ఇన్ ద వరల్డ్. నువ్వు ఈ ప్రపంచంలో సఫరింగ్‌ని పర్సీవ్ చేస్తున్నావు కాబట్టి ఈ క్వెషన్స్ అన్నీ వచ్చాయి. నువ్వు సఫరింగ్ పర్సీవ్ చేయని టైంలో లేదా సఫరింగ్ కాకుండా ఉన్న టైంలో ఈ ఇందాక పేర్కొన్న క్వెషన్‌లో ఏ క్వెషన్ అయినా వస్తుందసలు? ఏ క్వెషను స్ఫురించదు. నువ్వు సఫరింగ్‌ని చూసినా, సఫరింగ్ అండర్‌గాన్ అయినా అప్పుడు మాత్రమే ఈ క్వెషన్స్ వస్తాయి. అందుకని ఈ క్వెషన్‌లన్నిటిని కలిపి వై సఫరింగ్ అని ఒకే క్వెషన్ కింద మనం అనుకోవచ్చు. అల్టిమేట్‌గా టక్కుమని మిగతా రిలీజియన్స్ ఎలా ఉన్నా సనాతన ధర్మం వాళ్ళు మటుకు వెంటనే పర్టిక్యులర్‌గా హిందూయిజం, బౌనిజం, జైనిజం సో, ఆసియన్ ఆరిజినేటెడ్ అయిన రిలీజియన్స్ అన్నిటిలో ఆన్సరు ఆల్‌మోస్ట్ ఆల్ కర్మ లేక కర్మ లాంటి రిలేటెడ్ కాన్సెప్ట్‌నే చెప్తుంటారు ఆన్సర్ కింద. బట్ క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ద ప్రైమరీ కాజ్ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్ ఈస్ నాట్ పావర్టీ ఆర్ ఫిజికల్ హ్యాండిక్యాప్. ఈ ప్రైమరీ కాజ్ ఆఫ్ సఫరింగ్ తీసుకుంటే పావర్టీ, పేదరికం, ఫిజికల్ హ్యాండిక్యాపే ప్రైమరీ కాజ్ కాదు. కొంచెం డీప్‌గా ఆలోచిస్తే. నిజానికి విస్తృతంగా మొత్తం హోల్‌సమ్‌గా అబ్జర్వ్ చేస్తే కాజ్ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్ ఈజ్ వన్ సెల్ఫ్ అవుతుంది. అన్నీ స్వయంకృతమే అవుతాయి. వెంటనే టక 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 క్వెషన్‌లు లోపల ఆలోచనలు వచ్చేస్తుంటాయి. పుట్టుకతో కాళ్ళు లేకుండా పుట్టాడనుకో, అది మరి దాంట్లో స్వయంకృతం ఏమిటి అని. ఇక్కడ స్వయంకృతం అనంగానే ఇండివిడ్యువల్‌ని సెపరేట్ చేసి చూస్తున్నావు. యాస్ ఎ హోల్ చూడట్ల. యాస్ ఎ హోల్ చెప్తే దానికి కూడా ఒక పాయింటెడ్ కాజ్ ఉంటుంది. నేనిక్కడ కర్మ అని చెప్పట్ల దాన్ని. కానీ పాయింటెడ్ రీజన్ కాజ్ ఉంటుంది.
సపోజు ఇర్రెస్పాన్సిబుల్‌గా క్యారియింగ్ టైమ్‌లో ఏదైనా మెడిసిన్‌కి తీసుకున్నా, రేడియేషన్‌కి గురి అయినా అంటే తెలిసి జరగొచ్చు, తెలియకపోయి జరగొచ్చు అది. సో, దాని ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్‌గా ఓ లోపం రావచ్చు. సో, హౌ అవేర్‌లీ యూ ఆర్ అట్ ఎవ్రీ మూమెంట్ అనేది డిసైడ్ చేస్తుంటుంది. యాస్ ఎ హోల్ తీసుకుంటే. ఇండివిడ్యుయల్‌గా తీసుకుంటే మనకు సఫరింగ్ అనిపిస్తుంది. బట్ కానీ ఇక్కడ ఈ సఫరింగ్‌కి అర్థం చేసుకునే ముందు రిలేటెడ్ టర్మ్ ఒకటుంది గదా! కాజ్ ఆఫ్ సఫరింగ్, పెయిన్, సఫరింగ్ ఈ రెండిటికి తేడా ఒకటి చాలా స్పష్టంగా తెలిసుండాలి. పెయిన్, సఫరింగ్. పెయిన్ అనేది నొప్పి. సఫరింగ్ అంటే బాధ. నొప్పుంటే బాధుంటుంది గదండీ! అదే తొందర పడొద్దంటున్నా. నొప్పి అనేది పూర్తి ఫిజికల్ థింగ్. ఇంకా చెప్తే నొప్పనేది ఒక రకమైన ప్రికాషనరీ లాంటిది. నీ యొక్క అటెన్షన్‌ని చెప్తుందనమాట. సపోజ్ నీ కాలు మడతబడింది, దెబ్బ తగిలింది, నొప్పిగా ఉంది అంటే, దాన్ని కదలకుండా ఉంచు అని ప్రికాషన్ ఇస్తుందనమాట. నీకు మళ్ళా బాగుపడేదాకా నొప్పుంటుంది. పూర్తిగా బాగుపడింది నయమైన తర్వాత ఆ నొప్పి తగ్గుతుంది. సో, నొప్పనేదేంటంటే, అది ఆల్రెడీ పాడై ఉంది. దాన్ని వాడి ఇంకా కండిషన్‌ని వరస్ట్ చెయ్యకు అని సిగ్నల్ ఇస్తున్నట్టు లెక్క. అలాగే ఎర్రగా వాస్తుంది. ఇవన్నీ ఏంటయ్యా అంటే బయోలాజికల్‌గా అంటే పెయిన్ అనేది ఒక ఫిజికల్ థింగ్. సఫరింగ్ అనేది సైకలాజికల్ థింగ్. సపోజు నీ కాలు దెబ్బ తగిలింది. నువ్వు సరిగ్గా నడవలేకపోతున్నావు. ఆ టైంలో నువ్వు సఫర్ అయ్యేది ఎందువల్ల? అంతకుముందు నువ్వు బాగా నడుచున్నప్పుడు స్థితితో ప్రెజెంట్ ఉన్న స్థితిని కంపేర్ చేసుకోవటం వల్ల, పోల్చి చూసుకోవటం వల్ల, లేదా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ బాధ లేదు. వాళ్ళు చక్కగా నడిచేస్తున్నారు. నేను కుంటుకుంటూ నడుస్తున్నాను అనే కంపారిజన్ వల్ల సైకలాజికల్ సఫరింగ్ వస్తుంది. సో, ఈ సఫరింగ్ అనేది సైకలాజికల్. పెయిన్ అనేది ఫిజికల్. సో, ఎదురుగుండేవాడు ఒకటి కొట్టాడు. లాగి లంపకాయ కొట్టాడు. ఫిజికల్. నొప్పి పుట్టింది. పెయిన్ ఫీల్ అయ్యావు. వాడు నలుగురి ముందు కొట్టాడు. ఈ ఉద్దేశంతో కొట్టాడు. ఇదంతా ఏంటి? సైకలాజికల్ సఫరింగ్. అవకాశం చూసి వాడిని నేనేదో చేయాలి. సైకలాజికల్ సఫరింగ్ ఇది. సో, నో చాయిస్. పెయిన్ దగ్గర చాయిస్ లేదు. ఇట్ ఈస్ ఎ ఈవెంట్ దట్ అకర్డ్. ఇక్కడ ఫార్చునేట్, అన్‌ఫార్చునేట్ అనేది కూడా తీసుకురావద్దు. ఒక రకంగా చెప్పాలంటే అవేర్‌నెస్ ఎక్కడైతే లోపం వచ్చిందో అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడ పెయిన్ జరుగుతుంది. ఆ అవేర్‌నెస్ కౌంటర్ పార్ట్‌లో ఏ ఒక్కళ్ళకి తగ్గినా సరే. నేను అవేర్‌గానే ఉన్నాను. కానీ ఎదురుగుండా అవేర్‌నెస్ లేకుండా వచ్చి నన్ను గుద్దేశాడు. నాకు యాక్సిడెంట్ అయింది. దీంట్లో నా తప్పేముంది? దీంట్లో గుడ్డు, బ్యాడు, రైటు, రాంగు, హూ టు పనిష్ అనే గురించి కాదు మనం మాట్లాడుకుంటుంది. సామాజిక శాస్త్రం కాదు. సో, పెయిన్ దగ్గర చాయిస్ లేదు. బట్ సఫరింగ్ దగ్గర చాయిస్ ఉంది. ఎందుకంటే సఫరింగ్ అనేది నీ మ్యానుఫ్యాక్చరింగ్ కదా! కొన్ని వేల ఏళ్ల క్రితం తీసుకుంటే, అప్పుడు ఇంచుమించు అందరూ మడ్ హౌసెస్‌లోనే ఉన్నారు. కేవలం రాజుగారికి ఏమైనా కోటుందేమో. ఈవెన్ రాజులు గూడా ఏర్పడని కాలం తీసుకుందాం. రాజులు అనే కాన్సెప్టే లేని కాలం తీసుకుందాం. కూడా సివిలైజేషన్ ఏర్పడిన కొత్తల్లో అనుకుందాం. మనిషి ఇల్లు, నివాసం ఉండి తయారు చేసుకున్న టైం కొత్తల్లో అనుకుందాం. ఇప్పుడు ఇంచుమించు అందరూ ఆ ఉన్న మెటీరియల్‌తో తయారు చేసుకుంటారు. తయారు చేసుకుంటారు. ఇప్పుడు ప్రెజెంట్ ఆధునిక ప్రపంచంలో తీసుకుందాం. ఆధునిక ప్రపంచంలో తీసుకుంటే నీకు 2 రకాలు దొరుకుతాయి. బాంబే తీసుకున్నావనుకో, బాంబేలో హైలీ సోఫిస్టికేటెడ్ హౌసెస్ కనబడుతుంటాయి. పక్కా మాస్ ఏరియాస్ కనబడుతుంటాయి. ఇక్కడ కంపారిజన్ ఉంటుంది. ఒకళ్ళదోళ్ళని చూసి కంపారిజన్ అనే ఫ్యాక్టర్‌తోనే వస్తూ ఉంటాయి. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.